సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథి రోజున ఆచరిస్తారు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతానికి ప్రధాన కథ, అలాగే 12 మాసాలు 12 కథలు ఉండడం జరుగుతుంది. ఇది కార్తీక మాసం కావున ఈ కార్తీక మాసంలో ఆరాధించేటటువంటి గణదీప గణపతిని పూజించటం వలన కోల్పోయిన ఐశ్వర్యం తిరిగి లభిస్తుందని, దరిద్రం నశించి అఖండమైన కీర్తి ప్రతిష్టలు దక్కుతాయని విశ్వాసం. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసేటటువంటి భక్తులు ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. తర్వాత స్వామివారి ప్రతిమ వద్దకు వెళ్ళి సంకల్పం చెప్పుకుంటారు. నా కుటుంబంపై ఉన్న సంకటాలు తొలగి శుభాలు కలగడానికి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనసులో చెప్పుకొని సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. తరువాత సాయంత్రం స్వామివారి ప్రతిమకు అన్ని ఉపచారాలతో పూజలు చేసి స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి గరిక, ఎర్రని పువ్వులతో పూజ చేస్తారు. స్వామివారికి నైవేద్యంగా మోదకాలు, కుడుములు లేదా ఉండ్రాళ్ళు, అలాగే పండ్లు కూడా నైవేద్యం సమర్పించి ప్రధాన కథను, అలాగే ఆ నెలకు సంబంధించిన వ్రత కథను చదివి సంకట నాశన గణేశ స్తోత్రాన్ని పఠిస్తారు. అందులో భాగంగా మీకు ప్రధాన కథను వివరిస్తాను, వినండి. పూర్వం ఇంద్రుడు తన విమానంలో గణపతికి గొప్ప భక్తుడైనటువంటి భృగుండి అనే ఋషిని దర్శించుకుని తిరిగి స్వర్గానికి వెళుతూ ఉంటాడు. అతను సురసేనుడు అనేటటువంటి మహారాజు రాజధాని మీదుగా వెళుతున్న సమయంలో ఆ రాజ్యంలో నివసించే అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి దృష్టి విమానంపై పడింది. ఆ దృష్టి సోకగానే ఇంద్రుడి విమానం శక్తిని కోల్పోయి ఒక్కసారిగా భూమిపై ఆగిపోయింది. విమానం ఆగిపోవడం చూసి ఆశ్చర్యపోయిన సురసేన మహారాజు వెంటనే ఇంద్రుని దగ్గరకు వచ్చి నమస్కరించి విమానం ఎందుకు ఆగిపోయింది అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి దృష్టి సోకింది, అందుకు నా విమానం శక్తిని కోల్పోయి ఆగిపోయింది. నిన్నటి రోజున అంటే చతుర్థి తిథి నాడు ఉపవాసం ఉండి పుణ్యం సంపాదించిన వ్యక్తి తన పుణ్యఫలాన్ని నాకు దానం చేస్తేనే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. రాజు ఆజ్ఞ మేరకు సైనికులు రాజ్యం అంతా గాలించారు. కానీ చతుర్థి వ్రతం ఆచరించిన ఒక్క వ్యక్తి కూడా వారికి కనిపించలేదు. అదే సమయంలో కొందరు సైనికులకు ఆకాశంలో ఒక అద్భుతం కనిపించింది. గణేశ దూతలు అప్పుడే మరణించిన ఒక స్త్రీ మృతదేహాన్ని దివ్య విమానంలో గణేశలోకానికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ స్త్రీ ఎంతో పాపాత్మురాలు అయినప్పటికీ ఆమెను గణేశలోకానికి ఎందుకు తీసుకువెళ్తున్నారని సైనికులు ఆ దూతలను ప్రశ్నించారు. అందులకు దూత ఇలా సమాధానం ఇచ్చాడు. నిన్న సంకటహర చతుర్థి తిథి. ఈ స్త్రీ అనారోగ్య కారణంగా తెలియకుండానే రోజంతా ఉపవాసం ఉంది. రాత్రి చంద్రదర్శనం అయిన తరువాత నిద్రలేచి కొంత ఆహారం తీసుకుంది. ఆ విధంగా ఆమెకు తెలియకుండానే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రత మహిమ వల్ల ఆమె అన్ని పాపాల నుండి విముక్తి పొంది గణేశలోకానికి చేరుకుంటోంది. జీవితంలో ఒక్కసారి ఈ వ్రతం చేసినా మరణానంతరం వారికి గణేశలోకంలో స్థానం లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు అదంతా వింటూ ఆ మహిమను చూసిన ఇంద్రుడు ఆ స్త్రీ పుణ్యఫలం ద్వారానే తన విమానాన్ని తిరిగి బయలుదేరేలా చేయమని రాజును అడిగాడు. అయితే అది వింటున్నటువంటి గణేశదూత అందుకు నిరాకరించాడు. చివరికి గణేశదూతలు ఆ స్త్రీ మృతదేహాన్ని మోసుకుంటూ ఆగిపోయిన ఇంద్రుడి విమానం పక్కగా వెళ్ళారు. అప్పుడు ఆ మృతదేహం పైనుంచి వీచిన గాలి ఇంద్రుడి విమానాన్ని తాకింది. ఆ పుణ్యఫలం యొక్క ప్రభావం వల్ల ఇంద్రుడి విమానం తిరిగి శక్తిని పొంది ఆకాశంలో బయలుదేరింది. ఈ అద్భుతాన్ని చూసిన మహారాజు సురసేనుడు సంకటహర చతుర్థి వ్రత మహిమను తెలుసుకుని తన రాజ్యంలో ప్రజలందరూ కూడా ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని ఆజ్ఞాపించాడు. అందరూ ఈ వ్రతాన్ని చేసి శ్రీ సంపదలని పొందారు అని మనకు ఈ కథ ద్వారా తెలుస్తోంది. కార్తీక మాసంలో గణదీప సంకష్ట చతుర్థి కథ మీకోసం చెప్తాను, వినండి. పూర్వకాలంలో కౌండిన్యుడు అనేటటువంటి రాజు ఉండేవాడు. అతను ఎంతో ధర్మంగా నీతిపా పరిపాలన చేస్తూ ఉండేవాడు.
అయినప్పటికీ గ్రహచారం కారణంగా ఆయనకు ఒకానొక సమయంలో రాజ్యంలో ఎన్నో కష్టాలు మొదలయ్యాయి. ఆయనకు తన రాజ్యం, ఐశ్వర్యం అన్నీ పోయాయి. దానితో కౌండిన్యుడు తన రాజ్యాన్ని, వైభవాన్ని కోల్పోయి భార్యతో కలిసి అరణ్య మార్గంలో దేశ సంచారం చేస్తూ పేద జీవితం గడపవలసి వచ్చింది. రాజు, రాణి ఆకలితో, దరిద్రంతో బాధపడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పుడు వారు ప్రయాణిస్తున్న సమయంలో ఒక నది ఒడ్డున ఒక చెట్టు కింద ఒక పుణ్య స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ కార్తీక మాస చతుర్థి తిథి రోజున గణదీప మహాగణపతి వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో ఆచరిస్తోంది. ఆమె గణపతిని పూజించి దీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పిస్తోంది. దారిలో వెళుతున్నటువంటి కౌండిన్యుడు, ఆయన భార్య ఆ స్త్రీ చేస్తున్నటువంటి పూజను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే రాజు ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి వినయంగా నమస్కరించి, అమ్మా, మీరు ఏమి పూజ చేస్తున్నారు? ఈ వ్రతం మహిమ ఏమిటి? మాకు దయచేసి వివరించగలరా అని అడుగగా, అప్పుడు ఆ స్త్రీమూర్తి, ఓ రాజా, ఈ వ్రతము గణదీప సంకష్ట చతుర్థి వ్రతం. దీనిని కార్తీక మాసంలో ఆచరించటం వలన కోల్పోయిన ఐశ్వర్యం తిరిగి లభిస్తుంది, దారిద్ర్యం తొలగిపోతుంది, ఇంకా అన్ని సంకటాలు నశించి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి అని చెప్పింది. ఆ మాటలు విన్నటువంటి రాజు కౌండిన్యుడు ఎంతో సంతోషించి ఆ రోజు కార్తీక మాసపు చతుర్థి అని తెలుసుకుని తను కూడా వెంటనే ఆ వ్రతాన్ని ఆచరించటానికి సంకల్పించుకున్నాడు. కౌండిన్యుడు అత్యంత భక్తితో నిరాహారంగా ఉపవాసం ఉండి ఆ రోజు గణదీప మహాగణపతిని మనస్సులో ఆరాధించాడు. సాయంత్రం చంద్రదర్శనం అయిన తర్వాత పూజ చేసి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించాడు. ఈ విధంగా ఆ రాజు వ్రతాన్ని ఆచరించటం వలన గణదీప గణపతి అనుగ్రహం కలిగింది. కొద్ది రోజుల్లోనే ఆయనకు పోయిన రాజ్యం, ఐశ్వర్యం తిరిగి లభించాయి. కౌండిన్యుడు మళ్ళీ మహావైభవంగా జీవించడం ప్రారంభించాడు. రాజు తన అంతిమ శ్వాస వరకు ప్రతి కార్తీక చతుర్థి నాడు ఆ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించి తుదకు గణేశ లోకాన్ని చేరుకొన్నాడు అని చెప్తారు. కార్తీక మాసంలో గణదీప గణపతిని పూజించటం వలన కోల్పోయిన ఐశ్వర్యం తిరిగి లభిస్తుందని, దారిద్ర్యం నశించి అఖండమైన కీర్తి ప్రతిష్టలు దక్కుతాయని మనకు తెలుస్తోంది. మార్గశిర మాసంలో వచ్చే సంకటహర చతుర్థిని ఆకురాత సంకష్ట చతుర్థి అని అంటారు. ఈ కథ ధర్మరాజు తను కోల్పోయిన వైభవాన్ని, మనశ్శాంతిని తిరిగి పొందడం గురించి వివరిస్తుంది. ఈ కథ గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.